నాకు ఒక పని చేయి, ఆ రథసారథి ప్లేస్ లో నువ్వు కూర్చో చాలు, మిగతా కథ నేను నడిపిస్తాను. అర్జునుడు శంఖాన్ని ఒక్కసారి పూరించగానే మొత్తం కౌరవ సేనకి వాళ్ళ కడుపులు కదిలినట్టు, గుండెలు అదిరినట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. రాగానే దుర్యోధనుడు కనురెప్పలు లెగుస్తాయి పైకి. ఏమిటి సౌండ్, ఏమిటిది? ఖచ్చితంగా ఇతను అర్జునుడే అని దుర్యోధనుడికి ఒక్కసారి అర్థమైపోతుంది. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఆ సౌండ్ విని అతనికి ఆనందం ఆగట్లా, కళ్ళెమ్మట నీళ్లు వచ్చేసి వస్తున్నాడు రా మన అర్జునుడు వస్తున్నాడు వస్తున్నాడు అంటాడు. ఒక్కసారి దుర్యోధనుడు చూసి గురువుని మర్చిపోయి, అసలు నువ్వేం పరిచయం అయ్యా, నువ్వు వాడు అర్జునుడు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. కనీసం బేసిక్ డిప్లొమసీ ఉందా? నువ్వు నాకు పని చేస్తున్నావా, వాడికి పని చేస్తున్నావా? కాబట్టి అర్జెంటుగా నీ రథం తీసుకొని నువ్వు అర్జునుడు నామస్మరణ చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోమంట. అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు భీష్ముడు. నా ముఖం చూసి వాళ్ళని క్షమించి అసలు జరగాల్సిన విషయం మనం మాట్లాడదాం. ఒక్కసారికి దుర్యోధనుడు లెగిసి అసలు అర్జునుడు దొరికిపోయాడు, ఇప్పుడు అసలు వాటిని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలకి పంపించాలి, అది మాట్లాడండి. అప్పుడు భీష్ముడు తిరిగి చెప్తాడు, ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది, ఆ 13 ఏళ్ళు నిన్నటితోనే అయిపోయిందిరా, అందుకే వాడు వచ్చాడు రా, వాడు తెలివి తక్కువడివా, నువ్వు తెలివి తక్కువడివా. తాత మరి ఏం చెయ్యాలి అంటే, ఇంకేం చేయడం ఏమిట్రా, యుద్ధమే. ఇక వాడు వచ్చాడు, దేవదత్తాన్ని పూరించాడు, వాడు పూరించాడంటే ఇక యుద్ధం చేస్తాడని అర్థం. ద్రోణాచార్యుడు దిగి ఇప్పుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు. యువరాజుని అందరికంటే లాస్ట్ లో పెడతాడు అతని యొక్క రథం మీద. దాని ముందు ఆయనకి ప్రొటెక్షన్ గా ఆయన చుట్టూ ఉండడానికి ఒక సైన్యం. అక్కడ ఆవులు, ఆ ఆవులు దాటిన తర్వాత ఇంకొక పావు వంతు సైన్యం ఒకటి, అది దాటిన తర్వాత ఫస్ట్ అశ్వత్థామ ఉంటాడు, దాని తర్వాత కృపాచార్యుడు ఉంటాడు, దాని ముందు సైన్యం ఉంటుంది, దాని తర్వాత భీష్మాచార్యులు నేను నించుంటాం, దాని ముందు సైన్యం ఉంటుంది. ఇన్ని దాటుకొని వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆవుల్ని విడిపించుకోవాలి. ద్రోణాచార్యుడు అనుకున్నది, అసలు నా శిష్యుడికి ఇలాంటి బదులేశాను నేను, అసలు వీడు ఆవుల్ని ఎలా కాపాడుతాడు. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ మాయ. లాస్ట్ ఎపిసోడ్ లో దక్షిణ గోగ్రహణం ఎలా జరిగింది అనేది చూసాము. పాండవులు ఎలా సహాయపడ్డారు, ఎలా గోవులని సంరక్షించారు, విరాట రాజుని కాపాడారు అనేది విన్నాము. ఇప్పుడు ఉత్తరాన ఏం జరిగింది? కౌరవులు ఫుల్ సైన్యం, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్మ పితామహ, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యులు అందరు వచ్చారు. గోవులని అపహరించారు. మరి అక్కడ రాజ్యంలో ఆడవాళ్ళు మరి పిల్లలు మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని కాపాడేది ఎవరు? అసలు ఏం జరిగింది? కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్ చాలా డీటెయిల్డ్ గా వివరించారు దక్షిణ గోగ్రహణంలో ఏం జరిగిందనేసి. ఉత్తరంలో ఎవరు లేరనేది తెలిసిందే, అంటే ఆడవాళ్ళు పిల్లలే ఉన్నారని చెప్పారు. మరి అక్కడ ఏం జరిగింది? అక్కడ కౌరవులేమో ఫుల్ సైన్యం వచ్చారు, మరి అక్కడ ఏం జరిగింది వివరించండి. దక్షిణంలో ఆవులని కాపాడటానికి విరాట రాజు యొక్క ముందు ఉన్న అందరూ సైన్యం, పాండవులలో 4 పాండవులు అందరూ వెళ్ళి సుశర్మతో యుద్ధం చేసి గట్టిగా సుశర్మని ఓడించి కీచకుడు లేని విరాట రాజ్యంలోకి మళ్ళీ సుశర్మ ఎన్నడూ చూడనట్టుగా ఆయనని భయపెట్టి వాళ్ళు అక్కడ ఆ యుద్ధం జరుగుతుంది. ఇంకా జరుగుతుండగా ఇప్పుడు ఉత్తరాన ఉన్న గోవులన్నిటినీ కూడా మళ్ళీ ఒక పెద్ద సైన్యం వచ్చి వాటినన్నిటినీ మరల్చి, అంటే గోవులన్నీ ఎక్కడ అవి మేత మేయటానికి వెళ్తాయి అంటే తన రాజ్యం యొక్క పొలిమేరలు దాటి ఆ అడవి ఎక్కడైతే మొదలవుతుందో ఆ అడవి భాగానికి ఆ పొలిమేరలకి మధ్యన ఉండే ఒక పచ్చిక బయళ్ళు, దాన్ని ఫ్రింజ్ ఏరియాస్ అంటారు. సో అలాంటి ఒక ప్రదేశంలో ఆవులు ఎప్పుడు మేతకు వెళ్తాయి. అలా మేతకు వెళ్ళిన ఆవులన్నిటినీ కౌరవుల మేజర్ సైనాధిపతి వాటన్నిటిని మరల్చి హస్తిన వైపు మరల్చి తీసుకువెళ్ళిపోతుంది. అది చూసిన మళ్ళీ సేమ్ ఎలా అయితే దక్షిణంలో జరిగిందో అలాగే ఉత్తరాన ఉన్న గోపబాలులు, ఇప్పుడు ఇక్కడ సహదేవుడు లేడు, అక్కడంటే సహదేవుడికి చెప్పారు దక్షిణాన,
వాళ్ళల్లో ఉన్న ఒక ఉత్తమాధికారిని ఎవరినో ఒకళ్ళని ఆ, పిలిచి ఆ గోపబాలులందరూ ఈ ఉత్తరాన ఉన్న ఆవుల్ని పెద్ద సైన్యం మరల్చి తీసుకువెళ్ళిపోతుంది అంటే అసలు అక్కడ ఆ సేనాధిపతికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇదేం పట్టిందిరా నాయన, కీచకుడు ఎప్పుడు చచ్చిపోయాడో రాజ్యంలో ఎక్కడ పడితే అక్కడ ఆవుల్ని దొంగతనం చేస్తున్నారు, ఎక్కడైనా యుద్ధానికి వస్తారు జనరల్లీ, ఈ ఆవుల్ని దొంగతనం చేయడం నేను ఎప్పుడు చూడలేదు, ఇదేం ప్రారంభం రా నాయన అని అతను ఇక శరవేగంగా పరిగెత్తుకుంటూ రాజ్యం లోపలికి వెళ్ళి ఎవరికి చెప్పాలి, ఎందుకంటే రాజు, సేనాధిపతులు, రాజు బంధువులు మొత్తం అందరూ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు అంటే అంతఃపురంలో ఉన్న స్త్రీలు, ఆ స్త్రీల మధ్యలో ఉండే ఏకైక పురుషుడు ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడికి ఆ విరాట రాజు విపరీతమైన గారాబంతో పెంచి ఆ ఉత్తర కుమారుడికి ధరణీ మండలాన్ని పూర్తిగా జయించగలిగిన ఒక నామాన్ని ఇచ్చాడు. అంటే ధరణీజయుడు అని ఒక నామాన్ని ఇచ్చాడు ఆయనకి. కానీ ఈ ఉత్తర కుమారుడు క్యారెక్టర్ ఎలాంటిది అంటే అతను కేవలం టైంకి ఫుడ్ తిని బెడ్ మీద పడుకోవటం తప్ప పెద్దగా సాహసవంతుడైన మనిషి కాదు. అలాంటి వాడు ఇప్పుడు అంతఃపురంలో ఉండగా ఈ గోపబాలులు అక్కడ ఉన్న ఒకానొక గోవులను రక్షించడానికి నియమించబడ్డ ఒక సేనాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం కౌరవుల సేన హస్తిన నుంచి వచ్చి ఇక్కడే నిలబడింది. అంటే ఉత్తర కుమారుడు అడుగుతాడు, అసలు అంత పెద్ద సైన్యం ఎందుకు వచ్చింది మన రాజ్యం మీదకి అంటే ఆవులన్నీ మరల్చి తీసుకువెళ్ళిపోతున్నారు. అబ్బా, అంటే మా తండ్రి గారు దక్షిణానికి వెళ్ళారు, అక్కడ ఆవులు మరల్చి సుశర్మ తీసుకెళ్తున్నాడు, ఇక్కడ కౌరవులు, అంటే మొత్తానికి నన్ను, మా తండ్రి గారిని, మా రాజ్యాన్ని నాశనం చేద్దామని ఈ హస్తినలో ఉన్న వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఇప్పుడు నేను శరవేగంగా వెళ్ళి అక్కడ వచ్చిన మొత్తం కౌరవ సేనలని, అంటే ఈ భీష్మాచార్యులని, కృపాచార్యులని, అశ్వత్థామ, ద్రోణాచార్య, కర్ణ, దుర్యోధనులందరినీ సింగిల్ స్ట్రోక్ తో బాణాలేసి వాళ్ళందరినీ చంపేసి మన రాజ్యానికి అసలు మళ్ళీ తిరిగి వాళ్ళు చూడనట్టుగా ఒక వైభవం నేను ఏర్పరుస్తాను అని ఉత్తర కుమారుడు ఇమీడియట్లీ లేచి ఒక శబ్దం చెప్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ అది చూసి వా అని చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టగానే మళ్ళీ ఇమీడియట్లీ అసలు నేను యుద్ధానికి వెళ్ళాలంటే నాకు రథసారథి లేడేంటి, అయ్యయ్యో రథసారథి ఉండి ఉంటే నేను వెళ్ళేవాడిని అని అంటున్నారు. రథసారథి ఉండుంటే రథసారథి ఉండుంటే ఈ పాటికి నేను ఇక్కడ ఉండేవాడిని, డైరెక్ట్ గా యుద్ధ భూమిలో ఉండేవాడిని. అరే, రథసారథి లేకపోవటం వల్ల ఇప్పుడు కౌరవులు బ్రతికారు అనగానే పక్కనున్న అతను అంతఃపుర స్త్రీలు వాళ్ళందరూ అబ్బాబ్బాబ్బా ఏమి వైభవం రా నాయన అనేది అని ఇమీడియట్లీ వాళ్ళందరూ హర్షధ్వానాలు చేస్తుంటే అప్పుడు వచ్చిన వాడు వింతగా చూస్తాడనమాట. ఇదేమిటిరా నాయన, ఈ యుద్ధమే గెలవలేదు, వీడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, వెనకున్న ఆడవాడు నవ్వుతున్నారు. సో వాడికి అర్థమైపోయింది, అమ్మ వీడు ఓన్లీ కోతల రాయుడు తప్ప వీడు చేసే మనిషి కాదు అని. ఇదంతా చూస్తుంది ద్రౌపది పక్క నుంచి. సో ఎంతైనా ఈ రాజ్యంలో వాళ్ళకి గుడ్డ నీడ కల్పించారు కదా, ఆశ్రయం ఇచ్చారు కదా. తన భర్త ఆ కృతజ్ఞతా భావనతోనే దక్షిణాదిన వెళ్ళి సుశర్మ నుంచి విరాట్ రాజును కాపాడుతున్నాడు కదా అక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో పెద్దవారు ఇక్కడ, ఆ ఆడవాళ్లలో ఉన్న పెద్ద ఆవిడ ద్రౌపది సైరంధ్రిగా ఉన్నది. ఆ సైరంధ్రిగా ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే, ఓహో ఆమెకు అర్థమైపోయింది వీడు కేవలం ప్రగల్భాలు పలికే ఒక శుద్ధ సన్నాసి మెటీరియల్, ఇది ఒక పప్పు బ్యాచ్, ఇది ఏమీ చేయలేదని ఉత్తరను పిలిచి ఉత్తరకి చెప్పమంటుంది. ఏమనంటే, లోపల నీ గురువు అయిన బృహన్నల అర్జునుడు ఉన్నాడు కదా, బృహన్నలగా అతడు ఒకానొక టైంలో ఎప్పుడు కాండవ వనదహనం అనే ఒక వైభవం, అది ఒక పెద్ద పాడ్కాస్ట్ చేయొచ్చు. అర్జునుడికి వచ్చిన ధనస్సు, అతనికి వచ్చిన రథము, అతనికి రకరకాల శస్త్రాలు, వస్త్రాలు చాలా వరకు కాండవ వనదహనంలో వస్తాయి ఆయనకి. ఆయన గాంధీవమే కాండవ వనప్రస్థంలో అగ్నిదేవుడు ఇస్తాడు. అలాంటి ఒక గొప్ప యుద్ధం చేసినప్పుడు బృహన్నలే అతనికి అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడు. అప్పుడు ఉత్తర అడుగుతుంది, అదేమిటది అంటే, చెప్పాడు కదమ్మా
అర్జునుడు ఏమని చెప్పాడు? కర్మఫలం వల్ల నేను ఇలా పీడివాడిగా మారిపోయాను. నేను మగవాడినే, కానీ నా కర్మఫలం వల్ల, అంటే ఒక గొప్ప శాపం వల్ల నేను ఇలా పేడివాడిగా మారిపోయాను. అతను పేడివాడిగా మారిపోవక ముందు అర్జునుడు రథానికి సారథ్యం వహించాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి అతన్ని ఒప్పించి తీసుకురావలసినది అని ఉత్తరం అడుగు. శరవేగంగా ఉత్తర లోపలికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, గురువు గారు, మా అన్నగారి, అంటే అన్నగారిని బాధ పెట్టకుండా, అన్నగారి యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించకుండా, మా అన్నగారికి ఒకప్పుడు ఒక మంచి రథసారథి ఉండేవాడు. తర్వాత అతను చచ్చిపోయాడు. దాని తర్వాత మేము ఎవరిని నియమించలేదు ఒక రథసారథిని. అందరూ రథసారథులు అందరూ అన్ని రథాలు ఎక్కి దక్షిణం వైపుకు వెళ్ళిపోయారు. ఎవరు లేరు. కాబట్టి మీరు ఎప్పుడో అర్జునుడికి రథసారథ్యం చేశారంట కదా, దయచేసి వచ్చి ఈ ఉత్తర కుమారుడికి రథసారథిగా ఉండవలసినదిగా నా ప్రార్థన. ఉత్తర ఆ మాట అనగానే తన శిష్యురాలు కాబట్టి, సరే నేను వస్తాను అని చెప్పి ముందుకు వస్తాడు. ముందుకొస్తే అక్కడ ఉత్తర కుమారుడు అసలు వాడికి ఎటువంటి టెన్షన్ లేదనమాట. ఎలాగో పోవు కదా ఒక కాన్ఫిడెన్స్. హ్యాపీగా ద్రాక్ష పళ్ళు అవి తీసుకొని లోపల తినుకుంటూ ఇమీడియట్లీ ఉత్తరం వచ్చి, నీకు రథసారథి దొరికాడన్నయ్యా అంట. అవునా, ఎవరా రథసారథి అనగానే, బృహన్నల అని పక్కన చూపిస్తుంది. మా గురువు గారు నాకు నాట్యం నేర్పిస్తున్నారు కదా. ఏమిటి, ఈ బృహన్నల నాకు రథసారథ్యం వహిస్తుందా? అసలు నేను బృహన్నల వైపు చూడను. అలాంటి వాళ్ళు రథం నడిపితే నేను ఎక్కనంటాడు. అంటే వాడికున్న మదము, వాడికున్న అహంకారము, దానితో ఒక అమాయకమైన అహంకారం ఇదంతా. మెచ్యూరిటీ లేని పిల్లవాడు అనమాట. విపరీతమైన గారాభం చేసి విరాట్ రాజు చెడగొట్టాడు. అనగానే ఇంకా వాళ్ళ వైభవం చూడండి. అర్జునుడు ముందుకొచ్చి, మీ ముందుకు రావడానికి నాకు అర్హత లేదు, నాకు తెలుసు, నన్ను క్షమించవలసినది, కానీ ఆవులకి ఆపద వచ్చింది కదా అని చెప్పి నా శిష్యురాలైన ఉత్తర నాకు చెప్పటం వల్ల నేను ముందుకొచ్చాను. ఇప్పుడంటే మీకు నేను ఇలా పేడివాళ్ళలాగా కనబడుతున్నాను, కానీ రాజా, ఒకానొకప్పుడు నేను అర్జునుడికి రథసారథ్యం అయితే వహించాను. ఒక పెద్ద యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు నా యందు దయ ఉంచి నేను ఎంతో కొంత మిమ్మల్ని సేవించుకుంటాను. కాబట్టి పోయి ఆవుల్ని కాపాడదాం. ఎందుకంటే ఆవులు పోతే రాజ్యం నుంచి అది రాజ్యానికి గొప్ప అవమానం. కాబట్టి మనం వెళదాం అంటే, అప్పుడు ఓకే సరేలే, నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కదా, నీకు మా రథాన్ని నడిపే ఒక అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం అని అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొన్ని మంచి గుర్రాలని, ఒక మంచి రథాన్ని ఉత్తర నడుగు చెప్తుంది. నా యొక్క ధనస్సు ఎక్కడ, బాణదూరీరం ఎక్కడ, అన్ని రెడీ చేయి, నేను వస్తాను అని చెప్పి అర్జునుడు వెళ్ళి అశ్వాలను తీసి వాటన్నిటిని కట్టేసి వాటిని మొత్తం రథం అంతా సమకూరుస్తే, నడుచుకుంటూ వచ్చి ఉత్తర కుమారుడు ఒక ఆరోగెన్స్ తో ఎక్కి దాని మీద కూర్చొని పోనీ అంటాడు. అనగానే ఇంకా రథం దూసుకుంటూ ఉత్తరం వైపు వెళుతూ ఉంటుంది. ఈ ఉత్తరం వైపు దూసుకెళ్తున్న రథం ఆ ధూళి అదంతా ఎగురుతుంది కదా. ఎగురుతున్నప్పుడే కొంచెం నిదానంగా నడపబోయే రథాన్ని మట్టి పడుతుంది కళ్ళల్లోకి. అంటే అతను ఇంకా ఏసీ రూముల్లోనూ ఇంకా ఆ హంసధూలిగా పాన్పుల మీద పడుకున్నవాడే తప్ప అప్పుడు వరకు కరెక్ట్ గా యుద్ధ భూమిలోకి రథంలో కూడా వెళ్ళలేదని ఇక్కడ అర్థమైపోయింది. అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తాడు. యుద్ధ భూమిలోకి వెళ్తే మట్టి కాకుండా ఇంకేం పడుతుంది రా పైకి లెగిసేది అంటే, ఒక్కసారి అక్కడ ఆపు ఇక రథాన్ని అని చూడగానే, అదేదో మీరు సినిమాలో, ఇంగ్లీష్ సినిమాలో ట్రాయ్ ఇలాంటి సినిమాల్లో చూస్తే అసలు ఎండ్లెస్ సైన్యం ఎలా అయితే ఉంటుందో, ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుందో సైన్యం అర్థం కానంత మంది కనబడతారు. ఇమీడియట్లీ ఉత్తర కుమారుడు, ఇంతమంది మన దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఆవుల్లా నిజంగా తోలుకుపోవడానికి వచ్చింది? చిచ్చిచ్చి నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇంతమంది సైన్యంతో నేనొక్కడిని ఎలా యుద్ధం చేస్తాను? అర్జున, ఒక పని చేద్దాం, ఎలాగో ఇది ఇంతమంది సైన్యంతో యుద్ధం చేయడం కుదరదు. తూచ్, నేనేదో చెప్పాను, అంతఃపురంలో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ ముందు ఏం చెప్తాను చెప్పు, అవన్నీ చెప్పకూడదు కదా అని. కరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తావంటే, అలాగ ముందుకెళ్ళి వాళ్ళ అక్కడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయావంటే నేను యుద్ధానికి వచ్చినట్టు ఉంటుంది,
దాని తర్వాత యూనో పరువు పోకుండా నా పరువు పోకుండా కూడా ఉంటది, కొంచెం దయచేసి తొందరగా తిప్పేసి వెనక్కి వెళ్ళిపోదాం అంటే అర్జునుడు అంటాడు, నేను ఇందాకే కదా నాయన చెప్పింది, పేడివాడిని అయ్యి ఉండి నేనే ఆవుల్ని కాపాడుకోవడానికి వచ్చాను, నువ్వు ఒక పెద్ద యువరాజువి, నువ్వు అంత పెద్ద యువరాజు అయ్యుండి సైన్యం చూసి భయపడతావా? కనీసం ఆవుల్ని తోలుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా మనకి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూసావా అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? అసలు ఏమి ఆ రథాలేమిటి, ఆ సైన్యం ఏమిటి, అసలు ఎంతమంది ఉన్నారు? అసలు ఆది అంతం లేనంత మంది ఉన్నారయ్యా సైన్యం అక్కడంతా. వాళ్ళతో యుద్ధం నువ్వు నేను కలిసా చేస్తాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడాలి కదా నువ్వు. కాబట్టి దయచేసి రథాన్ని తిప్పమంటే అర్జునుడు అతని మాట వినిపించుకోకుండా ఇంకా రథాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి, అసలు ఉత్తర కుమారుడికి అర్థం కాదు ఏంటిదది. ఇందాక రాజ్యంలో సార్ నా ఎందు దయ ఉంచి నన్ను కొంచెం రథసారథిగా పెట్టుకోవాలన్నవాడు సడన్లీ ప్లేటు మార్చి అసలు నా మాటనే ధిక్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఏంటని కొంచెం పికప్ అవ్వగానే ఆ రథం వెళ్తే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ముందుకు రావట్లేదని చెప్పి నడుస్తున్న రథం నుంచి కిందకు దూకేస్తాడు ఉత్తర కుమారుడు. కిందకు దూకేసిన తర్వాత ఇంకా అర్జునుడికి ఇంకొక ఆప్షన్ లేక బృహన్నలకి, అతను యువరాజా అలా పారిపోకూడదయ్యా బాబు, యుద్ధ రంగంలో తాడో పేడో తేల్చుకోవాలి, మనం ముందు ఆవుల్ని రక్షించాలంటే ఆ ఆవుల్ని గీవుల్ని ఏదన్నా ఉంటే నువ్వు రక్షించుకో, నేను బ్రతికుంటే 4 మంచి బాదం పప్పులు పిస్తా పప్పులు, రాత్రి అయితే ఒక మంచి మదీర, ఒక బిర్యానీ తిని పడుకోవచ్చు, నేను చిచ్చి ఏమన్నా బుద్ధి ఉందా, ఇంతమంది మనుషులతో మనిషి అనేవాడు ఎవడన్నా పోరాడతాడా అని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు అర్జునుడికి ఇంకొక ఆప్షన్ లేక ఆ రథం మీద నుంచి దూకి అర్జునుడు అతని వెనకాల పరిగెడతాడు. ఉత్తర కుమారా వెళ్ళగరా నాయన, రా నాయన, మీ తండ్రి గారు కాసేపట్లో వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు, మనం ముందెళ్ళి కొంచెం మేనేజ్ చేస్తే దాని తర్వాత మిగతావన్నీ చూసుకుందాం, నువ్వు రా నాయన అంటే ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ ఉంటే తల్లి తండ్రి వాడు వెనకాల ఎలా పరిగెడతారో అలాగ ఇట్నుంచి అటు పరిగెత్తుకుంటూ అర్జునుడిని పరిగెత్తించి ఇంకా ఫైనల్లీ ఇక అర్జునుడు వెళ్ళి ఆ ఉత్తర కుమారుడిని పట్టుకొని, ఏం మనిషివయ్యా నువ్వు, అందరూ చూస్తున్నారయ్యా, మన పరువు పోతుందయ్యా, ఇది లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, ఆపోజిట్ వాళ్ళందరూ చూస్తున్నారంటే, బృహన్నల నీకు ఒక మంచి అవకాశం, నన్ను ఇప్పుడు ఇంటికి పోనిచ్చావంటే నీకు కొన్ని వేల ఏనుగులు, కొన్ని వేల గుర్రాలు, కొన్ని లక్షల రూపాయలు అన్నీ ఇస్తే నీ లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. అలాంటిది నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ సైన్యంతో నువ్వు నేను కలిసి యుద్ధం చేస్తానా? అది నువ్వు రథసారథి చేస్తుంటే నేను చేస్తానా? కాబట్టి నేను కొంచెం బాగా ప్రాక్టికల్ మనిషిని, కాబట్టి ఇలాంటివన్నీ నాకు కుదరవు. కాబట్టి నీవు ఓవర్ నైట్ రీచ్ అవ్వాలంటే మాత్రం ఇప్పుడు నన్ను వదిలే, మంచి ఆఫర్ ఇస్తున్నాను, నేను వెళ్ళిపోతాను, ఓకే? నువ్వు కూడా కావాలంటే నా వెనకాల వచ్చి, లేదు ఆవులు ధర్మం నేనే కాపాడుకుంటానంటావా, పో, నీ అంతటి నువ్వు పో, నన్ను వదిలేసే అంటాడు. అప్పుడు అర్జునుడికి అర్థం కాక సరే ఇలా పరిగెత్తుకుంటే ఏం వెళ్తావు నువ్వు, ముందు వచ్చి రథం మీద కూర్చో, నేనే నిన్ను తీసుకెళ్తాను అని చెప్తే ఇది మంచి మాట. ఇందాకనే నేను చెప్పానా యూటర్న్ తీసుకోమని, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు. ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు భయపడ్డావు కదా వీళ్ళందరినీ చూసి అంటే, అవునవును ఉత్తర కుమారా, నువ్వు చెప్పింది రైటే, నాకు కూడా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అనిపిస్తుంది, ఆది అంతం లేని సైన్యం ఇది, వీళ్ళ ముందుకు ఇద్దరం ఎలా వెళ్తాం, రా నాయన మనం వెళ్ళి రథం మీదకి ఎక్కుదామంటే ఇంకా హ్యాపీగా ఆగిపోయి నడుచుకుంటూ వచ్చి రథం మీద కూర్చుంటాడు. ఇదంతా దూరం నుంచి ఒక బైనాకులర్స్ వేసుకోనో ఒక ఇది వేసుకోనో అక్కడ జనాలు చూస్తున్నారు, వాళ్ళకేం అర్థం కావట్లేదు, యుద్ధానికి ఇంతమంది ముందుకు యుద్ధానికి ఇద్దరు వచ్చారు, వాళ్ళల్లో వాళ్ళే కామెడీ సినిమా చేసుకుంటున్నట్టు ఒకడు దూకుతున్నాడు, ఒకడు వాడనక పరిగెడుతున్నాడు, ఏం జరుగుతుందిరా నాయన ఇదంతా అని వాళ్ళల్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అక్కడ ఒక ఇద్దరు కళ్ళు మాత్రం తీక్షణంగా ఒకడిని చూస్తున్నాయి. అసలు యుద్ధాల్లో వచ్చిన ఉత్తర కుమారుడు పారిపోతుంటే రథసారథి దిగటం, రథసారథి పరిగెత్తటం, ఉత్తర కుమారుడిని తీసుకురావటం, ఇదంతా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో చెప్పారు, ఈ రథసారథి ఎవడో ఉత్తర కుమారుడు కంటే కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు, ఎక్కువ పరాక్రమవంతుడుగా ఉన్నాడు అంటే అక్కడ ఫస్ట్ ద్రోణాచార్యుడు కళ్ళు పడతాయి. కళ్ళు పడి ద్రోణ
ద్రోణాచార్యుడు గుర్తుపట్టేస్తాడు. అసలు వీళ్ళకి కావాల్సిందే గుర్తుపట్టడం. గుర్తుపట్టేసి అక్కడ ద్రోణాచార్యుడు ఒక కోడ్ లాంగ్వేజ్లో, అంటే ద్రోణాచార్యుడు చూడగానే ఎప్పుడో అర్జునుడిని చూసి 13 సంవత్సరాలైంది. అసలు ఒక్కసారి అర్జునుడని గుర్తుపట్టగానే అతని కళ్ళల్లో ఆనందం వచ్చేసి, ఇప్పుడు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. పక్కన భీష్ముడు ఉన్నాడు. కానీ ఒకటి, ఆ రాజుకి మనం అందరం ఎవరికి పనిచేస్తున్నాం? ధృతరాష్ట్రుడికి పనిచేస్తున్నాం. యువరాజు అయినా ఆయన యువరాజు కాబట్టి అతను ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ చెయ్యలేడు. కానీ ఆయనకి తెలిసిపోయింది. ఆ పరిగెత్తే వాడు, అతని ముఖము, అతని చేతులు అవన్నీ చూసి మళ్ళీ ఆ యుద్ధానికి కేవలం ఒక్క రథం ఒకడే మనిషి రావడంతో ఈ సాహసం ఎవడూ చేయలేడని అర్జున అనే ఒక పేరు, బేసికల్లీ మన ఆయుర్వేదంలో కూడా అర్జున అని ఒక మూలిక ఉంటుంది అనమాట. సో అది హార్ట్ కి చాలా బాగా పనిచేస్తుందని, కొన్ని ఇన్ఫ్లమేషన్ కి పనిచేస్తుందని అర్జున వృక్షం యొక్క బార్క్ నుంచి తెస్తారు. పక్కనే ఉన్న భీష్ముడి వైపు చూసి, ఈ చెట్టు వాడు, ఈ చెట్టు మనిషి అంటే ఈ చెట్టు మనిషికి బుద్ధి లేదా? వీడు ఎందుకు వచ్చేసాడయ్యా ఇలా రణరంగంలోకి దొరికిపోవటానికి? అయ్యో అయ్యో అయ్యో, వీడు ట్రాప్ లో పడిపోతున్నాడే. అసలు మనం ఆవుల్ని దొంగతనం చేసిందే దుర్యోధనుడు వాళ్ళని పసిగట్టి పట్టుకోవాలని. అలాంటి వాడు కొంచెం ఆలోచించాలి కదా. మాట్లాడితే ఆ డిప్లొమసీ లేదు వీళ్ళలో. ఎంతసేపు ధర్మం ధర్మం అని చెప్పి వాటంట పరిగెత్తడమే తప్ప, కొన్ని రోజులైతే ఈ అజ్ఞాతవాసం అయిపోయి ఉండేది. అలాగ వీడొచ్చి ఇప్పుడు దొరికిపోతాడయ్యా అని చెప్పి మాట్లాడతాడు, అంటే ఒక చిన్న కోడ్ లాంగ్వేజ్ లో. అప్పుడు ఇదంతా గమనించిన భీష్ముడు ఏమీ తెలియనట్టుగా అటు ఇటు చూసి, అప్పుడు ఇతను దుర్యోధనుడి వైపు చూసి, కరెక్ట్ గా శత్రువుల యొక్క మంచి సమయం అయిపోయింది, కరెక్ట్ టైం చూసి మనం అటాక్ చేశాము అంటాడు. అనగానే ద్రోణాచార్యుడికి కోల్డ్ లాంగ్వేజ్ లో అర్థమవుతుంది, శత్రువుల యొక్క మంచి సమయం అయిపోయింది. అంటే శత్రువులు ఎవరు? కౌరవులు. వాళ్ళ మంచి సమయం అయిపోవడం అంటే 13 సంవత్సరాలు అయిపోయినాయి. అలా కరెక్ట్ టైం చూసి మనం అటాక్ చేశాము అని దుర్యోధనుడితో అంటున్నాడు. దుర్యోధనుడికి ఎలాగ అర్థమవుతుంది? కరెక్టే. అక్కడ సుశర్మ రాజ్యంలో ఉన్న శత్రువులందరినీ ఒక పక్కకు తీసుకెళ్లి అక్కడ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి శత్రువుల మంచి సమయం అయిపోయింది అంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు, మనం ఇక్కడికి వచ్చేసాము అని వాడికి అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా అది చూసి ద్రోణాచార్యుడు, అంటే వీళ్ళ అజ్ఞాతవాసం అయిపోయిందా, అందుకింత ధైర్యం చేసి బయటకు వచ్చాడా, అయితే ఇది ఖచ్చితంగా చాలా గొప్పగా ఏదన్నా జరుగుద్ది అని చెప్పి ఇద్దరు కలిసి శకునాల్ని చూస్తారు. ఈ శకునాల్ని చూసి వాళ్ళకి అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి. ఇది లక్ష్యా శాస్త్రం అని, శకునా శాస్త్రం అని కూడా చెప్తారు. అప్పుడు ఆ ఆకాశం వైపు చూసిన భీష్ముడికి ద్రోణాచార్యుడికి ఆకాశం అంతా ఒక మేఘం కమ్ముంటది. కొన్ని అరుపులు, జంతువుల అరుపులు వినపడతాయి. దాని తర్వాత అక్కడ ఒక రకమైన గాలి వీస్తూ ఉంటది. ఈ శకునాలన్నీ చూసి భీష్ముడికి ద్రోణుడికి అర్థమైపోతుంది ఇక్కడ ఏదో ఒక గొప్ప పెద్ద యుద్ధం జరుగుద్ది అని. కానీ ఒకడెలా యుద్ధం చేస్తాడో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న దుర్యోధనుడు చూసి ఏం జరుగుతుంది అసలు, వచ్చి మనం ఇంతసేపు అయింది, ఆవుల్ని మళ్లించి మన వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, అసలు వీడెవడో వచ్చాడు, మళ్ళీ రథం వైపు దిగాడు, పారిపోతున్నాడు. ఇదంతా అక్కడ జరుగుతుండగా అర్జునుడు ఎత్తుకొని వచ్చి ఉత్తర కుమారుని అక్కడ కూర్చోబెట్టి ఆ రథాన్ని లెఫ్ట్ సైడ్ కి తీసుకొని శ్మశానం వైపుకు తీసుకెళ్తుంది. వీళ్ళు నగరంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఉత్తరంలో ఉన్న శ్మశాన వాటికలోనే వాళ్ళ యొక్క గాంధీవం, వాళ్ళ యొక్క ధనుస్సు అన్ని పెట్టారు. అది చూసిన ఉత్తర కుమారుడు, అసలు నిన్ను తీసుకెళ్ళమంది ఎక్కడికి? నా రాజ్యం లోపలికి. నువ్వు నా కింద దిగి ఏమని చెప్పావు? నేను పారిపోతుంటే రా, ఇలాగ రాజువి నువ్వు, యువరాజువి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళకూడదురా నాయన, నేను రథంలోనే తీసుకెళ్తాను నేనని చెప్పి నన్ను మోసం చేసి ఇటేటో వైపుకి తీసుకొస్తున్నావు, ఇంకొకసారి ఇలా చేసావంటే మాత్రం నేను దూకేస్తాను రథంలోంచి అంటాడు. అప్పుడు వెనక్కి తిరిగి అర్జునుడు చాలా కోపంగా చూసి చెప్తాడు, నువ్వు చిన్నపిల్లవాడివా నువ్వు, లేకపోతే యువరాజువా నువ్వు? నీకు బాధ్యత లేదు,
అయినా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను? నీ యుద్ధంలో కాదు తీసుకెళ్తున్నాను, నేను శ్మశానం వైపు కదా తీసుకెళ్తున్నాను. అసలు నాకు సంబంధం లేదయ్యా. ఇక్కడ నువ్వు ఎందుకు నా ఎంటబడి నా చేత ఏదేదో చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఎలా పోతారో అలా పోని, ఆవుల్ని ఎలా పోతాయో అలా పోని. నా వల్ల కాదని చెప్తుంటే నీకు అర్థం కాదా? నీకు కొత్త ప్లాన్ ఏదైనా వేస్తావా ఏంటి? ఇక్కడ శ్మశానంలో మనం బాణాలు అవి వేస్తావా ఏంటి ఇక్కడి నుంచి అంటే? కేవలం 5 నిమిషాలు ఓపిక పట్టు ఉత్తర కుమార, నీకు నేను సస్పెన్స్ అంతా తీరుస్తాను కదా, ఒకసారి రా ఇక్కడికి అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ భయంకరమైన వృక్షం వైపు తీసుకెళ్ళి, ఆ భయంకరమైన వృక్షాన్ని చూసి ముందు ఉత్తర కుమారుడు లోపలికే రానంటాడు. వాడు మహాపిరిగివాడు అనమాట. అర్జునుడికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంటది. ఇంత పిరిగివాడిని విరాటరాజు రాజ్యంలో పెట్టుకొని ఏమేమి పెద్ద పెద్ద కోతలన్నీ కోశాడు, నా కొడుకు ఇలాగా నా కొడుకు అలాగా అని ఆ ధరణీ మండలాన్ని ఏలగలడని పేరు పెట్టాడు. వీడు శ్మశానంలోకి రావడానికి భయపడుతున్నాడు. యుద్ధం ఎలాగో చేయలేకపోతున్నాడు. అంటే ఉత్తర కుమార, నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్, ఎవరికీ తెలియదు, నేను చెప్తున్నాను. ఈ చెట్టు మీదకి ఎక్కి ఒక పెద్ద మూట ఉంటది, ఆ మూట తీసావంటే నీకు ఒక పెద్ద గిఫ్ట్ అంట. అనగానే ఈ ఉత్తర కుమారుడికి ఏం అర్థం కాదు. అసలు నేనేమిటి, నేను రాజకుమారుణ్ణి, ఇందాకటి వరకు నువ్వు ఎలా మాట్లాడావు, ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ అంటే ఇలా మారిపోయింది అంటే నువ్వు పైకి ఎక్కి ఒక్కసారి ఆ మూటను తీగానే నీకు అర్థమైపోతుంది. అనగానే పైకెక్కి ఆ మూట, అదేదో ఒక చర్మం, అప్పుడు చెప్పాను కదా నేను, ఏదో ఒక జింక లాంటి ఒక దాని చర్మం చుట్టారని, ఆ మూట తీయగానే అందులోంచి పెద్ద పెద్ద కొండ సిలువలు, పెద్ద పెద్ద పాములు లాగా బయటకు వస్తాయి. రాగానే ఉత్తర కుమారుడు ఒక్కసారి అది చూసి, నువ్వెవడు రా బాబు, నువ్వెవరో సైకోలా ఉన్నావు, గిఫ్ట్ అని చెప్పి ఎక్కిచ్చావు, దీని నిండా విపరీతమైన పాములు అవి ఉన్నాయంటే, ఉత్తర కుమారు ఇంకొక 5 నిమిషాలు నన్ను భరించమని చెప్పాను కదా, వాటికి నమస్కరించి ఆ శ్రీహరిని మనసులో తలుచుకొని, ధర్మానికి మేము యుద్ధానికి వెళుతున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఒక అస్త్ర శక్తి ఉంది, ఆ అస్త్ర శక్తి మాకు కావాలనే పూనికతో మనస్సులో ఆ శ్రీహరిని శ్రీకృష్ణుని తలుచుకో ఒక్కసారి అనగానే ఉత్తర కుమారుడు దండం పెట్టగానే ఆ పెద్ద కొండ సిలువలాగా ఉన్న ఒక పెద్ద పాము కాస్త గాంధీవంగా మారిపోతుంది. ఇదేమిటయ్యా ఇంత బాగుంది, ఈ ధనస్సు ఎక్కడిది ధనస్సు అనగానే గాంధీవం. ఆ కింద ఉన్న ఆ పతాకం, ఆయన పతాకం ఉంటది అనమాట, దాని మీద హనుమ ఉంటాడు. ఆ హనుమ ఇచ్చిన పతాకాన్ని కూడా మడిచందులో పెట్టుకుంటాడు. పతాకం, బాణతూనీరం, కొన్ని బాణాలు, ఇవి తీసుకొని కిందకు రా అనగానే, ఏమిటి వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఏమిటి ఈ అక్షయ తూనీరం ఏమిటి, ఈ బాణతూనీరాలు ఏమిటి, ఈ బాణాలు ఏమిటి, ఇవేమిటరా బాబు ఇలా ఉన్నాయి అనగానే కిందకి దిగిన వెంటనే ఆ చేతిలో గాంధీవాన్ని పట్టుకున్న ఈ బృహన్నల ఇంకా మారలేదు కదా అర్జునుడిగా, కానీ గాంధీవాన్ని పట్టుకోగానే ఒక్క రకంగా ఫుల్గా తేజస్ వచ్చేసి అలా నిలబడిపోతే, అక్కడ ఉత్తర కుమారుడు అర్థం కాదు, ఒక్క నిమిషం ఎవరు నువ్వు అని అడుగుతాడు. అదే కదా నీకు చెప్పాను, నీకు ఒక పెద్ద సస్పెన్స్ అని, నేను అర్జునుడిని రా అంటాడు. అర్జునుడివా నువ్వెలాగ అర్జునుడివి, అసలు ఎందుకున్నావు ఏంటిదని, ఇదంతా నీకు తర్వాత చెప్తాను. నేనే అర్జునుడిని. కాకుండా నువ్వు చూసావే సైరంధ్రి, మీ చెల్లి గారికి చెప్పి నన్ను తీసుకొని వచ్చింది కదా, తనే నా భార్య అయిన ద్రౌపది. దాని తర్వాత మీ నాన్నగారితో దక్షిణం వైపుకి వెళ్ళారు 5 నలుగురు, వాళ్లే ధర్మరాజ భీమ నకుల సహదేవులు అని చెప్పగానే వీళ్ళ గురించి చాలా గొప్ప గొప్ప కథలు విన్నాడు వీడు ఉత్తర కుమారుడు. ఎందుకంటే చెప్పాను కదా, విరాటరాజు సుదేష్ణ లైన్ లో నిలబడి కానుకలు సమర్పించి ధర్మరాజుకు దండం పెట్టారని. సో ధర్మరాజు అంటే విపరీతమైన ఫ్యాన్ విరాటరాజు. తండ్రి చెప్తూ ఉంటాడు ఉత్తర కుమారుడికి, ఎప్పుడైనా నువ్వు ఈ అర్జునుడిలా ఉండాలిరా నువ్వు అని చెప్తూ ఉంటాడు. అది విని ఇమీడియట్లీ అర్జున అని ఏదో ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, అలా ఫ్యాన్ మూమెంట్ లో ముందుకొచ్చి అర్జునుడి చేతులు పట్టుకొని అర్జునుడిని ఆలింగనం చేసుకొని, అయ్యో మీరు నా ఆరాధ్య దైవం అండి, ఎప్పటికైనా నేను మీలాంటి గొప్పవాడిని అవ్వాలని నా తండ్రి ఎప్పుడు చెప్తుంటాడు, అలాంటి వాడిని నిన్ను చూస్తున్నాను ఇప్పుడు, అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే అంత టైం లేదు, ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చేయి, నేను అర్జునుడు అని తెలిసింది కదా, నువ్వు ఏ భయమో పడకుండా మర్యాదగా వెళ్ళి ఆ రథసారథి ప్లేస్ లో నువ్వు కూర్చో చాలు, మిగతాదంతా కథ నేను నడిపిస్తాను అనగానే ఇంకా అర్జునుడే కనుకుంటే ఇంకా అతనికి ఏంటి, ఒక రకమైనంత పిరిగివాడికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో ఇమీడియట్లీ వెళ్ళి
ఆ రథసారథిగా అతను కూర్చుంటే ఇతను దిగి ఆ గాంధీవాన్ని చేతిలో పట్టుకొని ఆయన దగ్గర దేవదత్తం అనే ఒక శంఖం ఉంటుంది. ఆ శంఖాన్ని పట్టుకొని అర్జునుడు ఆ శంఖాన్ని ఒక్కసారి పూరించగానే ఆ దేవదత్త శంఖానికి ఉన్న వైభవం ఏంటంటే మీరు ఒక్కసారి కొన్ని కొన్ని బాగా భయంకరమైన సౌండ్ వింటే మీ కడుపులో ఏదో కదిలినట్టు మీ గుండెలు అదిరినట్టుగా మీకు 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 ఒక ఫీలింగ్ వస్తుంది కదా. మొత్తం కౌరవ సేనకి వాళ్ళ కడుపులు కదిలినట్టు గుండెలు అదిరినట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. రాగానే దుర్యోధనుడు కనురెప్పలు లెగుస్తాయి పైకి. ఏమిటి సౌండ్, ఏమిటిది? ముందు ఒకడు రథసారథిగా వచ్చాడు, వెనకున్న యువరాజు దిగి పారిపోయాడు. ఇప్పుడు యువరాజే వచ్చి రథసారథి ప్లేస్ లో కూర్చుంటే ఆ రథసారథేమో పెద్ద ధనస్సుని పట్టుకొని అక్కడ నించున్నాడు. ఖచ్చితంగా ఇతను అర్జునుడే అని ఆ దుర్యోధనుడికి ఒక్కసారి అర్థమైపోతుంది. ఆ అర్థమైపోయిన సంగతి పక్కనే భీష్ముడు ద్రోణుడు చూస్తారు. చూసి అందులో ఇంకా ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఆ దేవదత్తాన్ని పూరించాడో ఆ సౌండ్ విని అతనికి ఇంకా ఆనందం ఆగట్లా. ఎప్పుడెప్పుడు చూస్తాండ్రా అర్జున, నిన్ను 13 సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి, ఎన్ని బాధలు పడ్డారా మీరు ఆ వనవాసంలో, ఆ అజ్ఞాతవాసంలో అని కళ్ళెమ్మట నీళ్లు వచ్చేసి వస్తున్నాడు రా మన అర్జునుడు వస్తున్నాడు వస్తున్నాడు అంటాడు. ఒక్కసారి ఆ మాట వినగానే ఒక్కసారిగా పక్కకు తిరిగి దుర్యోధనుడు చూసి గురువుని మర్చిపోయి అసలు నువ్వేం మనిషివయ్యా నువ్వు, వాడు అర్జునుడు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. అయినా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళల్లో ఉన్న ఆనందం ఏమిటి? కనీసం అది దాచుకోవాలన్న కించిత్ ఆలోచన ఉందా నీకు? కనీసం బేసిక్ డిప్లొమసీ ఉందా? నువ్వు నాకు పని చేస్తున్నావా, వాడికి పని చేస్తున్నావా? మాట్లాడితే వచ్చి అర్జునుడు వచ్చాడని అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళల్లో చూపించిన ఈ ఆనందం, ఈ వాత్సల్యం నాకు అసలు నచ్చలేదు. నువ్వు నాకు యుద్ధం చేయాల్సిన పని లేదు. కాబట్టి అర్జెంటుగా నీ రథం తీసుకొని నువ్వు అర్జునుడు నామస్మరణ చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోమనగానే ఒక్కసారికి అసలు ఎవరు స్ట్రాటజిస్టే ద్రోణాచార్యుడు. ఎవరెక్కడ ఉండాలి, ఎవరినెక్కడ నిలబెట్టాలి అవన్నీ చేయాల్సింది. అలాంటి ద్రోణాచార్యుడిని ఇంత మాట అనేసరికి అసలు ఎవ్వరికి ఏమర్థం కాదు. అందరూ ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకుంటారు. కొడుకు కదా, ఇప్పుడు బయటపడలేక అశ్వత్థామ ముందుకొస్తాడు. అశ్వత్థామ ముందుకొచ్చి దుర్యోధనుడిని, నువ్వు మాట సరిగ్గా మాట్లాడాలి. ఆయన ఎవరు? గురువు. నీకు గురువు, నాకు గురువు, అక్కడ అర్జునుడు కూడా గురువు ఆయనే. గురువుతో మాట్లాడే పద్ధత ఇది. నీకు గురువు గారు అవసరం లేదా? ద్రోణాచార్యుడు అవసరం లేదా? ద్రోణాచార్యుడు అవసరం లేకుండానే నువ్వు యుద్ధం చేసేస్తావా? సరే, దాందే ఉంది. ద్రోణాచార్యుడి అవసరం లేకుండా నువ్వు యుద్ధం చేస్తానన్నావు కదా, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి ద్రోణాచార్యుడు రథాన్ని వైపు చూసి, నానా పద మన ఇద్దరం వెళ్ళిపోదాం, వీడికి కనీసం మర్యాద కూడా తెలియదు ఎలా మాట్లాడాలో అనగానే ఒక్క నిమిషంలో అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక స్ప్లిట్ ఏర్పడిపోగానే దుర్యోధనుడు అయ్యో మన గురువు గారిని నేను ఇలా అనకుండా ఉండుండాలి అని ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ తల కిందకు దించుకుంటే ఏమో ఒకసారి చెప్పుండేవాడేమో. ఇమీడియట్లీ కర్ణుడు లెగుస్తాడు పక్కడి నుంచి. ఎప్పుడైనా ఒక రాజుకి లాయల్ గా పనిచేయాలి. ఓకే, ఆ రాజుకి లాయల్ గా పనిచేయకుండా అర్జునుడు వస్తున్నాడు అని అలాగంటే ఏంటి అర్థం? మీకు ఏమన్నా ఒక రాజు మీద ఒక లాయల్టీ అనేది ఉందా? నువ్వు ఈ రాజ్యం కూడి తింటున్నావా, పాండవులు పెట్టింది తింటున్నావా? అసలు నువ్వు అలా మాట్లాడొచ్చా? వెళ్ళి ఈ రథం తీసుకొని వెనక్కి వెళ్ళి అక్కడ అన్నము నెయ్యి కలుపుకొని నేతన్నం తిను. దాని తర్వాత ఈ పిల్లలు ఎవరన్నా కనబడితే వాళ్ళకి ధనుస్సు ఎలా పట్టుకోవాలి, విల్లు ఎలా పట్టుకోవాలి, బాణాలు ఎలా వేయాలో నేర్పించుకో ఇక్కడి నుంచి అంటాడు. ఇక అశ్వత్థామకు బీపీ రేజ్ అవుతుంది. అసలు గురువుతో మాట్లాడాల్సిన విధానమేనా ఇది? కర్ణుడిని చూసి అంటాడు, సిగ్గుండాలి నీకు, గురువుని ఇలాగా నువ్వు మాట్లాడతావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేతన్నం తినమంటావా నువ్వు? నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని ధనస్సు నేర్పిస్తే నువ్వు వచ్చావురా ఇక్కడికి ఈ యుద్ధానికి, అలాంటిది నా తండ్రిని పట్టుకొని నువ్వు ఇంత మాట అంటావా? మేము వాకౌట్, కాబట్టి ఇంకా మేము ఈ యుద్ధం చెయ్యమని చెప్పి నానా ఇంత అవమానం పడ్డ తర్వాత, అంటే ఇక్కడ యువరాజు వీడు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఉంది.
దుర్యోధనుడు ఎడంచేతి యొక్క ఎంగిలి తినే కర్ణుడు కూడా మాట్లాడుతున్నాడే, ఇంకా ఈ యుద్ధం మనం చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంట. అనగానే ఇమీడియట్లీ కొంచెం నెక్స్ట్ పెద్దవాడైన కృపాచార్యుడు ముందుకొచ్చి, एक्सक्यूज मी, आपने भारत कनेक्ट का नाम सुना है? कोई जॉब वेबसाइट है? वैकेंसी है? जॉब्स नहीं, वो 700 से ज्यादा एप्स पे बिल पेमेंट्स पॉसिबल बनाते हैं। ओह, जैसे अभी क्या? ओह, वाओ। उनके वहाँ वैकेंसी है क्या? आप हमें जानते नहीं पर मानते जरूर हैं, हम हैं भारत कनेक्ट। 10 minutes and a big basket. 10 minutes and a big basket. ఏమిటయ్యా కర్ణ, నువ్వు మాట్లాడేది ఏమన్నా బాగుందా? ద్రోణాచార్యుడు అంటే ఎవరు? సాక్షాత్తు నీకు విద్య నేర్పిన పరశురాముడే ధనుర్విద్యనే దానంగా ఇచ్చేశాడు. ఎవరికి? ద్రోణాచార్యుడు. అలాంటి ద్రోణాచార్యుడిని చూసి నువ్వు మాట్లాడే మాటలు ఇదా? మీరు అసలు ద్రోణాచార్యుడు లేకుండా ఈ యుద్ధాన్ని గెలవగలరా? అసలు కొంచెమైనా మీకు ఇంకితం లేదా? పెద్ద మర్యాద అనేది లేదా మీ మైండ్లో? పెద్దవాళ్ళు అంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని. శిష్యుడు అయ్యావాడు. ఎవడు? అర్జునుడు శిష్యుడు. 13 సంవత్సరాల తర్వాత కనబడ్డాడు. ఒక్కసారిగా ఆయనకి ఎంత వాత్సల్యం వచ్చింది. అర్జునుడు వచ్చాడు, అర్జునుడు అర్జునుడు అన్నాడు. ఆ ఆనందం చూసి ఓర్వలేకపోతే నువ్వు అనగానే కర్ణుడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కృపాచార్యుడికి అసలు మరణమే లేదు. కృపాచార్యుడు అసలు చాలా తక్కువ మాట్లాడతాడు. జనరల్లీ వీళ్ళ మ్యాటర్లలో ఆయన రానే రాడు. ఆయన మౌనం వహిస్తాడు చాలా ఎక్కువ. అలాంటి ఫస్ట్ టైం కృపాచార్యుడు మాట్లాడితే ఇమీడియట్లీ కర్ణుడు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అసలు డైలాగ్సే లేవు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఆ డైలాగు? మీరే రావాలి, మీరే చెప్పాలి మాకు. మీరు ఒక పని చేయండి. మీరు ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడు ఎలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు అలాగానే మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కొంచెం హరికథలు అవి విని, అక్కడ పెట్టే భోజనాలు అవి ఉంటాయి. ఎక్కడైనా యజ్ఞాలు హోమాలు హరికథలు జరిగితే అక్కడికి వెళ్ళి అవి అక్కడ పెట్టే భోజనాలు పూర్తిగా తినండి. తిని ఆ ఆవులతో పాటు మీరందరూ వెళ్ళిపోండి, అసలు మాకు మీ అవసరం లేదు అంటాడు. అసలు కృపాచార్యుడికి అర్థం కాదు, కర్ణుడు ఏమిటిరా వీడికి ఆరగెన్స్ టు ది కోర్. కర్ణుడికి అసలు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, పెద్దలకి గౌరవం అనేది కించిత్ ఇవ్వటం రానివాడెవరు అంటే మహాభారతంలో కర్ణుడే పరాకాష్ఠ. అందుకే చిన్నపిల్లలకి ఎవరిలాగా ఉండకూడదు. పెద్దలంటే కొందరికి అస్సలు గౌరవం ఉండదు. వాడు వీడు, వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, అలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా. అవన్నీ అలాంటి ఒక మిస్చీఫియస్ క్యారెక్టర్ ఎవరిది అంటే మహాభారతంలో కర్ణుడిదే. అసలు కర్ణుడు ఏంటి, వాడు బ్రతుకేమిటి, వాడు పెద్ద పెద్ద వాళ్ళని మీరు లేకుండా నేను యుద్ధం చేస్తాను వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడు కర్ణుడి అండ చూసి ఆ గిల్ట్ కొంచెం వచ్చింది దుర్యోధనుడికి. ఆ గిల్ట్ కూడా పోయి ఇలాగా గర్వంగా ఇలా చూస్తాడు. అప్పుడు రాజుని కాపాడాల్సిన ధర్మం బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందులో వీడు రాజు కూడా కాదు, వీడు యువరాజు. అక్కడ ఉత్తర కుమారుడు ఎలాగో ఇక్కడ దుర్యోధనుడు అలాగా. అలాంటి ఇప్పుడు పోయి ధృతరాష్ట్రుడికి ఫేస్ ఎలా చూపిస్తారు వాళ్ళు? ఏం చేశారు మీరంటే, నన్ను యువరాజు తిట్టాడు అందుకే మేము వచ్చేసామని చెప్పుకోలేరుగా వాళ్ళు. అప్పుడు తిరిగి కర్ణుడి వైపు అంటాడు, సరే మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని మమ్మల్ని అన్నావు కర్ణ, బానే ఉంది. మేము అలాగే వెళ్ళి హరికథల్లో అన్న సంతర్పణలు ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి మేము నెయ్యి వేసుకొని భోజనం తింటాం. నీ వైభవం ఎలాంటిది, నీ గతం ఎలాంటిది ఒకసారి మాట్లాడుకుందామా మనం. నువ్వు ఏం చేసావు అక్కడ ద్రౌపది స్వయంవరంలో? అర్జునుడు బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడినే నువ్వు ఓడించలేకపోయావు, అవునా కాదా? 2 తర్వాత ఏం చేసావు నువ్వు? ఘోషాయాత్రలో, ఆ ఘోషాయాత్రలో నువ్వు మళ్ళీ నీ మిత్రుడైన దుర్యోధనుడు ప్రేరేపించి తీసుకొని వెళ్ళి గాంధర్వులు నిన్ను చితగొట్టేస్తే రథం దిగి పారిపోయావు నువ్వు. అసలు అక్కడ కూడా అంటే ఒకసారి ప్రత్యక్షంగా బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడిని నువ్వు నిగ్రహించలేకపోయావు. రెండోసారి అర్జునుడే ఆ గాంధర్వులందరినీ ఓడించి నీ స్నేహితుడిని కాపాడాడు. అంటే పరోక్షంగా అక్కడ ఓడిపోయావు. నువ్వు ఇన్ని ప్రగల్భాలు ఎలా పలుకుతున్నావయ్యా నువ్వు? నాకు డైలాగ్ లేదన్నావు, మంచిదే, నేను తక్కువ మాట్లాడతాను. అసలు నీకు ఇక్కడ మాట్లాడే ఆస్కారమే లేదే. నువ్వు ఇప్పటి వరకు నువ్వు ప్రూవ్ చేసుకుందే లేదు, కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏదో దుర్యోధనుడు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు.
ఏదో మా యువరాజుకి బుర్ర లేదు కాబట్టి నేను పక్కన పెట్టుకున్నాడు కానీ నీకు ఏ అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు. అంటే కనీసం బేసిక్ మిత్రుడి మీద కనీసం కొంచెం ప్రేమ ఉండాలా నీకు స్నేహం ఉంటే. పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళిపోమని నువ్వేదో కాపాడేటట్టు కనీసం ఒక లాజిక్ మాట్లాడాలి కదా. నువ్వెలా కాపాడుతావు అన్నిసార్లు ఓడిపోయిన వాడివి అనగానే ఇప్పుడు కర్ణుడి డైలాగ్ ఏంటంటే, ఏం మనుషులయ్యా మీరంతా, ఎప్పుడో పాత పాత విషయాలన్నీ తవ్వుతారేంటి, అక్కడ ఓడిపోయావు ఇక్కడ ఓడిపోయావు అని. మీ దగ్గర ప్రాబ్లమే ఇది, మనిషిని డిమోటివేట్ చేసేస్తారు మీరు. నేను నా స్నేహితుడి కూడి తిని పెరిగిన వాడిని. నా స్నేహితుడు నన్ను ఎంతో అంగరంగ వైభవంగా చూసుకున్నాడు నాకు అంగరాజ్యాన్ని ఇచ్చి. ఆ రుణం తీర్చుకునే ఒక ఒక టైం వస్తే నువ్వు అప్పుడు ఓడిపోయావు ఇప్పుడు ఓడిపోయావు, ఇదా మీరు మాట్లాడాల్సిన మాటలు, ఇవా మీరు పెద్ద మనుషులు మీరు. ఇవన్నీ దుర్యోధనుడికి ఇండైరెక్ట్ గా ఎక్కిస్తున్నాడు వీళ్ళ మీద చూడండి. అది కర్ణుడి రియల్ క్యారెక్టర్. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి అసలు ఇది పద్ధతే కాదు. అప్పుడు ఏం జరిగింది అనేది నేను పట్టించుకోను. గతం గత. ఇప్పుడు నేను ఎలాగుంటాను, అర్జునుడిని తుక్కు తుక్కు కింద కొట్టేస్తా, అర్జునుడి శరీరంలో బాణాలు దించేస్తా. ఏమనుకుంటున్నారు మీరు. నా స్నేహితుడు అంటే నాకు గట్టి ధైర్యం, ఆ స్నేహితుడి పట్ల నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతని నిర్వర్తిస్తాను నేను. మీలాగా పనికి మాలిన పక్షపాతాలు చూపిస్తూ ఒకడు ముందుకొస్తే వాడిని డిమోటివేట్ చెయ్యను నీలాగా. ఇంకా దుర్యోధనుడు ఇంకా ములగ చెట్టు ఎక్కుతున్నాడు. అబ్బాబ్బాబ్బా నా ఫ్రెండ్, నేను మాట్లాడలేని డైలాగులన్నీ నా ఫ్రెండ్ వేస్తున్నాడు. అంటే దుర్యోధనుడు మైండ్లో ఎప్పటి నుంచో ఉంది వీళ్ళని తిట్టాలి పెద్దవాళ్ళనని. వాడు కలిపురుషుడు కదా, వీడు నీచుడు కర్ణుడు. కాబట్టి దుర్యోధనుడు డైలాగులు కూడా కర్ణుడు వేసేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు లోపల. అప్పుడు కృపాచార్యులు ఒక క్వశ్చన్ అడుగుతారు. మా స్వాభిమానాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము పక్కన పెట్టేశాం ఒక నిమిషం. సరే నువ్వు ఓడిపోయావని చెప్తే నీకు నచ్చట్లేదు కదా, వాడి వైభవం ఏమిటో తెలుసా నీకు. ఓకే, ప్రాక్టికల్గా మాట్లాడాలి కదా. యుద్ధం అంటే ప్రాక్టికల్స్, నీలాగా మాటలు చెప్పటం కాదు. వాడు అక్కడ ద్రౌపది స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ నిగ్రహించాడు. అది కాక ఆ ఖాండవ వనప్రస్థం అనే ఒక దాంట్లో వాడు మనుషులతో యుద్ధం చేయలేదు, వాడు దేవతలతో యుద్ధం చేస్తేనే వాడికి ఆ దేవదత్తం, ఆ గాంధీవం, ఆ అక్షయబాణ తూనిరాలు వచ్చాయి. తర్వాత వనవాసం చేస్తుండగా అసలు ఇంద్రుడి లోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి నివాత కవచులనే 3 కోట్ల మంది నివాత కవచులను వాడు, దాని తర్వాత కాలకేయులను వాడు సంహరించాడు. వాడి వైభవం ఏమన్నా నార్మల్ వైభవం వాడిది. ఇన్ని యుద్ధాలు చేసిన చరిత్ర వాడికి ఉంది. ఇప్పుడు నీవు ఒక నిజమైన స్నేహితుడు అయితే కర్ణ, ఈ టైంలో నువ్వు మాకు ఇలాంటి వైర్యం పెట్టవు. నువ్వు నిజంగా స్నేహితుడు అయితే ఏది హితమో అది చెప్పాలి. నువ్వు అసలు నువ్వు మనిషివా, నీకెందుకురా అంగరాజ్యం ఇచ్చి పక్కన పెట్టుకుంది, మాట్లాడటం రాదు. ఈ టైంలో అశ్వత్థామ వెళ్ళిపోతానంటున్నాడు, ద్రోణాచార్యుడు వెళ్ళిపోతానంటున్నాడు, నువ్వు నాతో దురుసుగా మాట్లాడుతున్నావు. మేమందరం వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు నీ మిత్రుణ్ణి? నువ్వు, దాని తర్వాత ఈ మాయాపాచిగా అయితే శకుని, ఈ దుశ్శాసనుడా కాపాడతారు అనగానే ఈ డైలాగ్ ఎప్పుడైతే గట్టిగా, అంటే కృపాచార్యుడు ఇంత సీరియస్ గా మాట్లాడినది కురుక్షేత్రంలో కూడా లేదు ఇలా మాట్లాడిన సందర్భం. ఇంకా వాళ్ళ ముఖంలో కోపం చూసి అశ్వత్థామ ఏమంటాడంటే, ఆ కర్ణుడిని, ఆ శకునిని, ఆ దుశ్శాసనుని వాళ్ళనే నమ్ముకొని యువరాజుని యుద్ధం చేయమను, మనం ఇంకా దేనికి పనికి వస్తాం. మనం పక్కనే ఒక హరికథ జరుగుతుందంట, రథాలు తీసుకొని అక్కడికి పోయి అన్న సంతర్పణ తినేసి దాని తర్వాత మేము హస్తినాపురానికి వచ్చేస్తాం, పదండి ద్రోణాచార్య, పదండి కృపాచార్య అని అశ్వత్థామ లెగిసి తీసుకెళ్లిపోతుంటే అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు భీష్ముడు. ఇంటర్ఫియర్ అయ్యి ఆచార్యవర్య అంటే ద్రోణాచార్యుడిని, మీకు తెలిసిన విషయమే కదా, తెలియనదా, యువరాజుకి బుద్ధి లేదు, కర్ణుడికి సిగ్గు లేదు. వీళ్ళిద్దరి గురించి మనకు తెలిసిందే కదా, తెలియదేమన్నానా? వాళ్ళు ఎలా ఉన్నా మన బాధ్యత మనం. కాబట్టి వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను, దయచేసి ఇది మన్నించి. ఇది కురు సామ్రాజ్య పరువు విషయం కాబట్టి మనలో మనం ఇలా గుట్టుకొని మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. కాబట్టి మీరు నా దగ్గర నుంచి క్షమాపణలు తీసుకొని దయచేసి, వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ లేని మనుషులు వాళ్ళిద్దరూ, దానివల్లే కదా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని, మీకు తెలిసిందే కదా, తెలియందా ఏమన్నా. కాబట్టి నా ముఖం చూసి వాళ్ళని క్షమించి ఇదంతా మానేసి
మనం యుద్ధం చేద్దాం, అసలు జరగాల్సిన విషయం మనం మాట్లాడదాం అనగానే ఒక్కసారికి దుర్యోధనుడు లెగిసి భీష్ముడు వైపు చూస్తాడు. పర్లేదు ముసలోడు ఇంతమంది నాకు ఎగేన్స్ట్ అయినా నా వైపు నుంచి నా ముఖం చూసి క్షమించండి అని దండం పెట్టాడు అని అసలు తాత అసలు ఇందాక నుంచి చూస్తున్నాడు. మీలో మీరు వీడు గొప్ప వాడు గొప్ప వాడిది వీడిది అని మాటలు కాదు, అసలు అర్జునుడు దొరికిపోయాడు. ఆ ఆనందం అన్నా ఉందా మీలో? మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఆవుల్లా దొంగతనం చేయడానికి వచ్చాం, అర్జునుడిని పట్టుకోవడానికి వచ్చాం. అలాంటి అర్జునుడు వాడు ఇంపల్సివ్ పర్సన్. ఎవరు? దుర్యోధనుడు అంటున్నాడు. కనీసం దాక్కోవాలన్న సంగతి కూడా తెలియకుండా ఆవులని మనం తోలికెళ్ళిపోతున్నామంటే ఏదో పెద్ద ధర్మమునందు పూనిక ఉండి ధర్మాన్ని రక్షించేవాడిలాగా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోనీ ఏదన్నా పేడివాడిలాగా ఈ బ్రొన్నలాగా యుద్ధం చేస్తాడా అంటే ఆ దేవదత్తమైన శంఖాన్ని గురించి దొరికిపోయాడు. వాడొక ఎమోషనల్ పూల్. ఇప్పుడు అసలు వాటిని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలకి పంపించాలి, అది మాట్లాడండి, యుద్ధం లేదు పాడు లేదంటే అప్పుడు భీష్ముడు తిరిగి చెప్తాడు, ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది? 13 ఏళ్ళు నిన్నటితోనే అయిపోయినరా, అందుకే వాడు వచ్చాడు రా. వాడు తెలివి తక్కువడివా, నువ్వు తెలివి తక్కువడివా? ఇలాంటి వెనక ఒక ఈ బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నావు చూడు, శకునిని, దాని తర్వాత ఈ కర్ణుడిని, దాని తర్వాత దుశ్శాసుడిని. వరే మనవడా, నిన్ను చూస్తే నాకు జాలిరా. నువ్వు అంత దౌర్భాగ్యపు బ్రతుకు భూమి మీద ఎవరికి ఉండదురా. వాడికి కాదురా బుర్రలేదు, నీకురా బుర్రలేదు. అవునా? రైల్వే పోలీస్ గార్డ్, క్రిమినల్ పోలీస్. ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథ ఎలా నిర్ణయిస్తుంది. You know how madly I'm in love with you. I need to have it alone. ఎప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి, ఇదైతే మనందరికీ తెలుసు. కానీ చాలా లైఫ్ ప్లాన్ మరొకటి ఉంటుంది. దీనివి ఫస్ట్ అటెంప్ట్. అప్పుడైతే ట్రై చేయాల్సిందే. నా చేతులతో తయారు చేశాను నీకోసం అన్నీ. వీటన్నింటి తర్వాత వచ్చేది స్టబర్న్ ఫ్యాట్. యాక్టివ్ లైఫ్ స్టైల్ ను కొత్త టెక్కి గ్రీన్ టీ స్లిమ్ కేర్ తో నేను ఎదుర్కొంటాను. బాడీ ఫ్యాట్ ను బర్న్. అంటే నిన్నటితో అయిపోయిందా? అదెలాగైంది తాత అంటే, వరే ఈ 2 సంవత్సరాలకు ఒక అధిక మాసం వచ్చిందిరా ఈ మధ్యలో. ఈ 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అధిక మాసాన్ని కలుపుకొని ఇప్పుడు 6 నెలలు, ఇప్పుడు నువ్వు ఏదైతే 6 నెలలు ఉందనుకుంటున్నావో నిన్నటితో వాడి మొత్తం 13 ఏళ్ళు అయిపోయిందిరా అంటాడు. అవునా? అయ్యయ్యయ్య, ఎప్పుడు తెలిసింది తాత నీకు ఈ సంగతి? నాకు హస్తినాపురం నుంచి బయలుదేరినప్పుడు చెప్పలేదే నువ్వు అంటే, ఒరే నాకు ఆ దేవదత్తం ఊదినప్పుడు నీకు కడుపులో అదిరింది, కింద ఉన్న రాజ్యంలో సైనికులందరికీ గుండెల్లో అదిరాయి. నాకు అప్పుడేరా బ్రెయిన్ పని చేసింది, వాడిది అయిపోయిందని తెలిసింది నాకు అప్పుడేరా. నేను అప్పుడే కూర్చొని లెక్కలు వేసుకున్నాను, లేకపోతే ఎలాగొస్తాడంత కాన్ఫిడెంట్ గా ఒకడే ఎలాగొస్తాడని. అయ్యయ్యయ్యా, ఇదేంటిది? మనం వాడిని పట్టుకుందామని వస్తే అసలు అది కరెక్ట్ గా ఇప్పుడు ఒక్క రోజు ముందు కాలం బాగా కలిసి వస్తుంది తాత వీళ్ళకి. ఒక్కరోజు ముందు వచ్చినా మనం కరెక్ట్ గా పట్టుకొని మళ్ళీ పంపించేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు పట్టుకోవటం లేదు, అది పోయింది. ఇప్పుడు మిగిలింది యుద్ధమే. కాబట్టి తాత మరి ఏం చెయ్యాలి అంటే, ఇంకేం చేయడం ఏమిట్రా, యుద్ధమే. ఇక వాడు వచ్చాడు, దేవదత్తాన్ని పూరించాడు, వాడు పూరించాడంటే ఇక యుద్ధం చేస్తాడని అర్థం. అనగానే ఇమీడియట్లీ ద్రోణాచార్యుడు లెగిసి ఎలాగో ఇప్పుడు అర్జునుడిని మనం పట్టుకోవాలి అనే ఒక టాస్క్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నటితో అయిపోయింది అని. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమిటి? స్ట్రాటజీ వేయాలి. ఇన్ని మాటలు కర్ణుడు దుర్యోధనుడు కలిసి అన్నా ద్రోణాచార్యుడు దిగి ఇప్పుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు. ఏమిటి ఆ స్ట్రాటజీ అంటే, అసలు ఆవులని తోలుకొని వెళ్ళాలి కాబట్టి అర్జునుడు ఆవుల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, యువరాజుని అందరికంటే లాస్ట్ లో పెడదాం. చివరాకరణ అంటే కురు సైన్యంలో చివరాకరణ యువరాజు ఉంటాడు, అతని యొక్క రథం మీద. దాని ముందు కొంత సైన్యాన్ని పెడదాం, ఆయనకి ప్రొటెక్షన్ గా ఆయన చుట్టూ ఉండటానికి ఒక సైన్యం. అక్కడ ఆవులు, ఆ ఆవులు దాటిన తర్వాత ఇంకొక పావు వంతు సైన్యం అక్కడ ఉంటుంది. అది దాటిన తర్వాత ఫస్ట్ అశ్వత్థామ ఉంటాడు, దాని తర్వాత కృపాచార్యుడు ఉంటాడు, దాని ముందు సైన్యం ఉంటుంది. దాని తర్వాత దాని ముందు భీష్మాచార్యులు నేను నించుంటాం.
దాని ముందు సైన్యం ఉంటుంది. ఇన్ని దాటుకొని వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆవుల్ని విడిపించుకోవాలి. వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలంటే ముందు భీష్మాచార్యుల్ని, నన్ను అంటే ద్రోణాచార్యుల్ని, వెనక కొంచెం సైన్యాన్ని, దాని తర్వాత కృపాచార్యుల్ని, మళ్ళీ వెనక సైన్యాన్ని, దాని తర్వాత అశ్వత్థామని, దాని తర్వాత వెనక సైన్యాన్ని దాటితే తప్ప వాడు ఆవుల దగ్గరికి వెళ్ళడు. ఆవులు వెనకాల ఉన్న సైన్యం, దాని వెనకాల నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు వెనక ఉండు అంటే వాళ్ళు చూడండి. అంటే నిజంగా అండి ఈ కురు సామ్రాజ్యాన్ని కాపాడటం కోసం వాళ్ళ స్వాభిమానాన్ని పణంగా పెట్టారు. ఎన్ని మాటలన్నా పాపం పెద్ద హృదయంతో మన్నించి ఇంత స్ట్రాటజీ వేశాడు. వేగానే అప్పుడు కర్ణుడు వైపు చూశాడు దుర్యోధనుడు. కర్ణుడు పర్లేదులే ముసలోళ్ళు, ఇన్ని మాటలన్నా సిగ్గు లేకుండా మనకు పనిచేస్తున్నారంటే మనం తిండి పెట్టాలి. అంత నీచమైన మనస్తత్వం అండి కర్ణుడిది దుర్యోధనుడిది. ఏంటంటే వాళ్ళు తిండి కోసం కురు సామ్రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ బ్రతుకులు అనమాట. ఇప్పుడు అర్జునుడు చూస్తాడు. అర్జునుడు చూసి తన గురువుని చూసి ఆనందంతో మంచి స్ట్రాటజీ వేసావు నువ్వు అని చెప్పి ఫస్ట్ బాణం తీసి 2 బాణాలు భీష్ముడి కాళ్ళ దగ్గర వేస్తాడు. వేసి నమస్కారం అనమాట. అది అంటే యుద్ధంలో చేసే నమస్కారం. దాని తర్వాత ఇంకొక 2 బాణాలు ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర, ఇంకో 2 బాణాలు కృపాచార్యుడి కాళ్ళ దగ్గర వేసి వాళ్ళకి దూరం నుంచి నమస్కరిస్తాడు. అంటే ఇది బాణంతో వేసే పాదాభివందనం అని అర్థం అనమాట. అది చూడగానే ఇమీడియట్లీ కృపాచార్యుడికి భీష్మాచార్యుడికి కళ్ళమని నీళ్ళు వస్తాయి. 13 సంవత్సరాల నుంచి దూరం అయిపోయావురా నువ్వు అంటే. వాళ్ళు ఎంతసేపు అర్జునుడిని చూసినా వాళ్ళకి దుర్యోధనుడి క్రోధం రావట్లేదు. వాళ్ళకి వాళ్ళ మనసు పులకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక క్యారెక్టర్ గల మనుషులు కదా. వీడు చూడండి, దుర్యోధనుడు కనీసం కృతజ్ఞత లేకుండా ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇక కర్ణుడు అంటారో వాడికి అసలు ఆ రాజ్యంలో బేసిక్ అర్హత కూడా లేదు వీళ్ళని మాట్లాడటానికి. వాడు కుక్కకు బిస్కెట్ వేసినట్టు దుర్యోధనుడు అంగరాజ్యాన్ని వేస్తే ఆ అంగరాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ దుర్యోధనుడు చేసే సమస్తమైన నీచ పనులన్నిటికీ వీడు ఒత్తాసు పలుకుతూ బ్రతుకుతున్నాడు. ఒక నీచపు బ్రతుకు కర్ణుడు అక్కడ. వాడు కూడా ఇన్ని మాటలు మాట్లాడాడు. కానీ అర్జునుడు మాత్రం వాళ్ళ గురువులకి వాళ్ళ తాతకి పాదాభివందనం చేస్తే అసలు భీష్ముడు లోపల నుంచి ఒక ఆనంద పరవశం పొందుతాడంట. అది చూసి వాళ్ళందరూ ఆశీస్సులు ఎల్లప్పుడూ చల్లగా మనసులోనే ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి, లేకపోతే బయట నుంచి ఆశీర్వదిస్తే మళ్ళీ అంటే ఇప్పుడు వెనకున్నాడులేండి స్ట్రాటజీలో వాడికి కనబడదు కాబట్టి ఓపెన్గానే ఆశీస్సులు ఇవ్వగానే ఇప్పుడు ఇమీడియట్లీ ఆ రథాన్ని ముందుకు నడుపుతూ ఫస్ట్ ద్రోణాచార్యుడు అనుకున్నది అసలు నా శిష్యుడికి ఇలాంటి ఒక పజిల్ వేశాను నేను. అసలు వీడు ఆవుల్ని ఎలా కాపాడుతాడు అనగానే మొత్తం సైన్యం ఉంటే ఆ సైన్యంలోకి ఒక ఎండ్కి తీసుకెళ్తాడు. అంటే స్ట్రైట్ గా ఆ హారిజాంటల్ గా ఆ సైన్యం కురు సైన్యం ముందు తన రథాన్ని ఇలా తీసుకెళ్తూ ఉంటే ద్రోణాచార్యుడు మనసులో అనుకుంటాడు, అంటే ఫస్ట్ ఎంతమంది సైన్యం, ఎవరెక్కడ నిలబడ్డారు, ఎవరెక్కడ ఉన్నారు, ఏనుగులు ఎక్కడ, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆ చివరికి వెళ్ళాడో మళ్ళీ అంటే ఒక రెక్టాంగిల్ లాగా ఊహించుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే వాళ్ళ సైన్యం ఫ్రంట్ చూసాడు, ఇంకా సైడ్ లైన్ తీసుకున్నాడు. సైడ్ లైన్ తీసుకోగానే ద్రోణాచార్యుడికి అర్థం కాదు ఏమిటిది. ఇప్పుడేమో ఫ్రంట్ చూశాడు, పోన్లే ఒక రౌండ్ వేసి వస్తాడు అనుకుంటాం రథం వేసుకొని, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటో ఒక కొలత కొలిసి వస్తాడేమో అని చెప్పి అందరూ కాముకున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట స్టార్ట్ చేసి యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో ఆ పూరించేది ద్రోణాచార్యుడే, ఆ శంఖం పూరించాలి. కాబట్టి ఆ శత్రువుకి ఫస్ట్ ఒక అంచనా వేసుకునే అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రంట్ చూశాడు, తర్వాత సైడ్ చూశాడు. సైడ్ ఎక్కడ వరకు వెళ్ళాడు అతను అంటే ఎక్కడైతే ఆవులు మధ్యలో ఉన్నాయో దాని వెనకాల దుర్యోధనుడు ఉన్నాడో ఆ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు అంటే ఇప్పుడు యుద్ధం మరి నువ్వు ఇలాంటి స్ట్రాటజీ చేసావు కదా, నేను యుద్ధం ఫ్రంట్ నుంచి చేయాలన్న గ్యారంటీ ఏముంది, నేను సైడ్ నుంచి యుద్ధం చేస్తాను అని సైడ్కి వెళ్ళి అప్పుడు ఆ దేవదత్తాన్ని పూరిస్తాడు. ఆ దేవదత్తాన్ని పూరించగానే ఇమీడియట్లీ నేను వారికి సిద్ధమని అర్థం. అనగానే ఇమీడియట్లీ ఇక్కడి నుంచి ద్రోణాచార్యుడు శంఖం పూరిస్తాడు అటాక్ అని. ఆ అటాక్ అనే కమాండ్ వచ్చే లోపల తన రథాన్ని ఆవులు సైన్యం నేను చెప్పాను కదా ఆ సైన్యానికి ఆవులకి మధ్యన స్టార్ట్ చేసి రథాన్ని గాంధీవాన్ని లేపి ఆ గాంధీవము యొక్క వింటి నారిని అతను లాగి వదిలేస్తే ఆ వచ్చే ఆ టంకారానికి వచ్చే సౌండ్ కి అక్కడ చాలా మంది గుండెలాగిపోయి
వాళ్ళ చెవులో ఉన్న రంధ్రాలు పగిలిపోతాయి, వాళ్ళ కర్ణ రంధ్రాలు పగిలిపోతాయి. అలాగా ఆ వింటి నారిని లాగుతూ వదిలేస్తూ ఆ సౌండ్తో తర్వాత ఒక ఒక దానితో ఒక చేతితో దేవదత్తాన్ని పూరిస్తూ విపరీతమైన సౌండ్ అలా వస్తూ ఉంటే ఒక్కొక్కడి ఫేసు, ఒక్కొక్కడి గుండె, ఒక్కొక్కటి అదిరిపోతుంటే అప్పుడు ఇమీడియట్లీ ఇంత సౌండ్తో ముందుకు దూసుకొని వస్తుంటే ఆవులన్నీ కూడా భయపడిపోయి, ఆవులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆవులకు భయం కలిగితే అవి వాటి ఇంటి వైపుకు పరిగెడతాయి. సో ఆవుల ఇల్లు ఎక్కడ? విరాట్ రాజ్యం. కాబట్టి అంత ఫాస్ట్ గా, అంటే ఆవుల్ని నిదానంగా తోలుకొని వెళ్ళాలి. మీరు ఆవుల్ని తోలుకోవడం తెలుసు కదా, ముందు ఒకడు ఉంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడు, వెనకొకడు తోలుకుంటూ వెళ్తే అవి పాపం ఎక్కడికో మేయడానికి తీసుకెళ్తున్నాయేమో అనుకుని అవి వెళ్తాయి. అలాంటిది తన వింటి నారి టంకారాన్ని మోగిస్తూ ఒక చేత్తో దేవదత్తాన్ని పూరిస్తూ ఈ రెండు సౌండ్లతో శరవేగంగా ఆవుల పక్కన నుంచి ఆ రథం వెళుతుంటే ఆ ఆవులకు భయం వేసి అవి ఇమీడియట్లీ తోకలు పైకెత్తేసి అంబా అంబా నరుచుకుంటూ అవన్నీ ఆ విరాట్ రాజ్యం వైపు పరిగెత్తాయి. పరిగెత్తగానే అంత ఆవుల మంద పరిగెడితే మనుషులు ఆపగలరా? కాబట్టి అది ఇంకా ఆపడం ఆ తరం కాదు. ఇక్కడ ఒకసారిగా రథం చక్రాల నుంచి వస్తున్న ధూళి, అక్కడేంటంటే గోధూళి, ఆ గోవులు పరిగెడుతుంటే గోవుల నుంచి వస్తున్న ధూళి, మొత్తం ఆ ప్రదేశం అంతా ధూళిమయం అయిపోయి అసలు మట్టి పైకి లెగిసి అసలు ఎక్కడ ఎవరున్నారో ఏమీ అర్థం కానట్టుగా అయిపోయి ఆ మట్టి మళ్ళీ కిందకు పడి కనబడటం అనేది మొదలు పడేసరికి ఆ సైడ్ లోంచి లెఫ్ట్ తీసుకొని ఆవుల పక్క నుంచి పరిగెత్తిన వాడు మళ్ళీ సైడ్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్కి వచ్చి నిలబడిపోతాడు. అర్జునుడు ఓన్లీ ఆర్చర్ మాత్రం కాకుండా మంచి స్ట్రాటజిస్ట్ కూడా అనేది తెలుస్తుంది. 100%. అదే కదా ఇక్కడ అర్థమైంది. అంటే ఒక రౌండ్ వేసి వచ్చేసాడు, ఆవులన్నీ పెద్ద పెద్ద నాదంతో పరిగెత్తేసాయి. ఆ మొత్తం అక్కడ ఆ దుమ్ము ధూళి, ఆ గోధూళి అంటారు దాన్ని, అసలు గోధూళి స్నానం అంటారు. అంటే ఆవులు అలా పరిగెత్తినప్పుడు ఆ ధూళి శరీరానికి తగిలితేనే మనం స్నానం చేసేసినట్టు, దాన్ని గోధూళి స్నానం అంటారు. సాయంకాలం వైపు ఆవులన్నీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మడితో ఉన్న బ్రాహ్మలు, పూజలు చేసుకోవాల్సిన వాళ్ళు, ఈ వ్రతాలు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా స్నానం చేయని పరిస్థితుల్లో ఆ గోధూళి మధ్యలో నుంచి ఉంటే అదే స్నానం అంట. కాబట్టి ఇప్పుడు ఆ గోధూళి తన శరీరం మీద పడిన అర్జునుడు ఇంకా అంటే చేసిందేంటి? ఆవులని ప్రొటెక్ట్ చేయడం అనే ఒక పని. తేజస్సు రెండింతలైందంట గోధూళి తన శరీరం మీద పడి. తేజస్సు రెండింతలయ్యి ద్రోణాచార్యుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది చూడగానే. వీడేమిటిరా నాయన, ముందు నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఆవుల పక్కన నుంచి పరిగెత్తుకెళ్ళి ఆవులు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అన్ని మందల కింద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఆ విరాట్ రాజ్యంలోకి. అంత పరిగెత్తే ఆవుల్ని ఎవరు ఆపగలరు? ఇంకా మళ్ళీ ఒక సైడ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రంట్ నుంచి ఉండిపోయాడు. అసలు ఒక్క నిమిషం ద్రోణాచార్యుడికి ఇది చూసి అసలు హ్యాట్స్ ఆఫ్ రా, నేనే ఒక పెద్ద స్ట్రాటజీ చేస్తే నువ్వు అసలు ఏమి స్ట్రాటజీ చేసావురా అసలు నీకు? అరే అందుకే రా అర్జున, నువ్వు అంటే నాకు అంత ఇష్టం రా. మనసులో పెద్ద ఫ్యాన్స్ వీళ్ళంతా. ఇమీడియట్లీ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు ముగ్గురు చూసి బా మంచి, ముందుకంటే కూడా చాలా పరాక్రమవంతుడయ్యాడని. అప్పుడు భీష్మాచార్యుడు ఆ గోధూళితో నించున్న అర్జునుడిని చూసి ఒక పుత్రగాత్ర పరిశ్రమ సుఖం అంటారు అది. అంటే వాళ్ళ పుత్రుడు, వాళ్ళ పౌత్రుడు ఇలా అయ్యారని తెలిస్తే ఒక రకమైన మనసు పులకరించి ఒక ఆనందం వస్తుంది. అప్పుడు భీష్ముడు అంటాడంట, అరే నీ తండ్రి పాండురాజు గాని బ్రతికుంటుంటారా, మాలాంటి పెద్దవాళ్ల ముందు నువ్వు చేసే ఈ పనులన్నీ చూస్తే ఎంత ఆనందపడేవాడు రాని మనసులో భీష్ముడు అనుకుంటాడు. అలా అనుకున్నాడు. సరే, ఇమీడియట్లీ స్వర్గలోకంలో ఉన్న పాండురాజు గారు ఇంద్రుడిని అడుగుతారు, నేను ఈ యుద్ధం చూడాలి, నా కొడుకు 13 సంవత్సరాల తర్వాత చేస్తున్న మొట్టమొదటి యుద్ధం అనగానే ఇమీడియట్లీ దేవతాగణం, ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళు రాజసూయ యాగం చేసిందే తన తండ్రైన పాండురాజు యమసభ నుంచి ఇంద్రసభకు వెళ్ళాలి అని. ఇప్పుడు ఇంద్రసభలో కూర్చున్నాడు పాండురాజు. పాండురాజుతో పాటు అక్కడ వరుణుడు, చంద్రుడు, వాయువు, సమస్త దేవతాగణం. ఎందుకంటే ఈ అర్జునుడే వెళ్ళి ఇంద్రలోకంలో అంటే స్వర్గలోకంలో వాళ్ళకు కూడా హెల్ప్ చేసి నివాత కవచుల్ని చంపొచ్చాడు కదా. అసలు ఇతను చేస్తున్న యుద్ధం ఏమిటో చూడాలని మొత్తం స్పేస్ లో పెద్ద పెద్ద విమానాలు వాళ్ళ విమానాల్లో వచ్చి
మొత్తం Jam pack అయితే. జామ్ ప్యాక్, మొత్తం ఒక పెద్ద స్టేడియం లాగా నిండిపోయింది. ఆకాశం మొత్తం చూస్తున్నారు. అబ్బబ్బా, అప్పుడు ద్రోణాచార్యుడు అనుకున్నాడు, ఏ ముహూర్త భీష్మ పితామహాను వాళ్ళ తండ్రి మీరు తెలుసుకున్నారండి, మొత్తం ఆకాశంలో దేవతాగణం అంతా వచ్చి చూస్తుంది కదండి అని. తర్వాత భీష్ముడు తలెత్తి చూస్తే శంతనుడు కూడా కూర్చొని ఉన్నాడంట పైన. అంటే భీష్ముడు తండ్రి. అంటే ఒక్కొక్కళ్ళ కుటుంబాల్లో ఇలాంటి ఉత్తమోత్తములు పుడితే వాళ్ళ 7 తరాలు తరిస్తాయి అంటారే, అలాంటిది పాండురాజు శంతనుడు లాంటి వాళ్ళు ఆ స్వర్గలోకానికి యుద్ధాలు చేసి వెళ్ళిన రాజులు ఉంటారు కదా, ఆ వీర స్వర్గం అని, అక్కడ పనిచేస్తున్న రాజులందరూ తీక్షణంగా ఒకటే మనిషి ఆవుల్ని కాపాడటానికి వచ్చాడు. అందుకు చెప్పాను మీకు, ముందంతా దేవతాగణం రాలా. ఎప్పుడైతే ఆవుల్ని రక్షించి గోధూలితో అక్కడ గాంధీవాన్ని పట్టుకొని నిలబడ్డ అర్జునుడిని చుట్టానికి దేవతా మండలం అంతా వచ్చింది. ఒక్కసారి భీష్ముడు తలెత్తి శంతనుడికి నమస్కరించుకొని దాని తర్వాత ఇక యుద్ధం స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఇమీడియట్లీ అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అసలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెడుతూ దేవదత్తాన్ని పూరిస్తూ ఆ సౌండ్ ఆగే లోపల ఆ గాంధీవం యొక్క వింటి టంకారాన్ని మోగిస్తూ మళ్ళీ దేవదత్తాన్ని పూరిస్తూ మళ్ళీ వింటినారిని చేస్తూ మొత్తం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, దాని తర్వాత సైడ్లు మొత్తం రౌండ్ శర వేగంతో కొడుతున్నాడంట ఆ రథాన్ని. కొడుతుంటే అసలు ఫస్ట్ యుద్ధం చెయ్యాలంటే సైనికులు నిలబడి ఏదైనా యుద్ధం చేయాలి. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్ణ రంధ్రాలు పగిలిపోయి, కొందరు వీక్ హార్టెడ్ వాళ్ళు ఉంటే వాళ్ళ గుండెలు ఆగిపోయి మొత్తం చెల్లా చెదురైపోయి మనుషులందరూ కింద మీద పడిపోయి అలాగా ఉండిపోయారు. కేవలం అతను ఆ యొక్క 2 ధ్వనుల చేత, అంటే ఆ గాంధీవం యొక్క వింటినారి టంకారం, ఇక్కడ దేవదత్తం యొక్క శంఖానాదం, ఈ 2తోనే అసలు ద్రోణుడికి భీష్ముడికి అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ మనవడిని యుద్ధం చేసింది వాళ్ళు ఎన్నడూ చూడనే లేదు. ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వింటం తప్ప. అసలు అతని యొక్క యుద్ధ నైపుణ్యం చూసి, అతని కాన్ఫిడెన్స్ చూసి అసలు వాళ్ళకి అర్థమే కాల. ఇప్పుడు ఎందుకు అతను ఇలా పరిగెత్తాడు డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా అంటే, ద్రోణాచార్యుడు పెట్టిన స్ట్రాటజీ ఉంది కదా, ముందు మేము, దాని వెనకాల ఉన్న కృపాచార్యులు, సైన్యం, అశ్వత్థామ సైన్యం, ఇక ఆవులు పోయాయి కాబట్టి సైన్యం వెనకాల ఉన్న దుర్యోధనుడు చల్లా చెదిపోయి ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయింది. ఎవరెవరు పక్కన ఉన్నారో ఎవరెక్కడ ఉన్నారో ఏంటో ఏం అర్థం కావట్లా. ఇప్పుడు చూసుకోవాల్సిన దుర్యోధనుడు కూడా భీష్ముడు పక్కనే ఉన్నాడు. అందరూ ఒక పక్కకు వచ్చేసారు. అంతా సైన్యం అంతా చెల్లా చెదురైపోయింది. కొందరు మేము యుద్ధం చేయలేమండి, మేము యుద్ధం చేసే పరిస్థితుల్లో లేము అని కొందరు వాలంటీర్ రిజైన్ చేసేశారు. ఇక ఆ సౌండ్ కి ఏనుగులు రెస్ట్లెస్ అయిపోయి ఆ ఏనుగులు ఇటు అటు పరిగెడుతున్నాయి. ఆ గుర్రాలకు భయం వేసి అవి భయంకరమైన దౌడు తీసి అవి పరిగెడుతున్నాయి. ఇలాంటిదంతా చూసి అతలాకుతలం అయిపోయిన ఈ సైన్యాన్ని చూసి అప్పుడు ఫస్ట్ టైం ఈ కర్ణుడికి దుర్యోధనుడికి మనసులో ఒక భయం కలుగుతుంది. వీడు యుద్ధం మొదలే పెట్టలేదు, ఒకడే వచ్చాడు, ఆవుల్ని విడిపించాడు, సైన్యం చెల్లాచెదురైపోయింది, ఇప్పుడు ఏంటి అని. వీళ్ళలా అనుకుంటున్న తరుణంలో అర్జునుడు టార్గెట్ ఏమిటంటే, అతను గురువు గారి జోలికి వెళ్ళాడు, అతను భీష్మాచార్యుల జోలికి వెళ్ళాడు, కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, అశ్వత్థామ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కర్ణుడు మీదకి వస్తున్నాడుగా. అసలు కర్ణుడు ఊహించలేదు కర్ణుడి మీదకి వస్తున్నాడు అని. ఇమీడియట్లీ కర్ణుడు మీదకి ఆ రథాన్ని తోలుకుంటూ అతనికి ఉన్న ఒక పేరు ధనంజయుడు. అతను 2 చేతులతోనూ బాణాల్ని సంధిస్తాడు. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం బాణాల్ని తీసి టకా 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 అంటే ఫుల్లీ లోడెడ్ గన్ను తీసాడు. ఇప్పుడు దట్ 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 వేసేస్తుంటే కర్ణుడి మీదకి అసలు కర్ణుడు ఒక నిమిషం లెగిసి చూసి తన యొక్క ధనస్సుని తీసి, తన యొక్క బాణతూణీరాన్ని తీసి ఒక్క బాణం సంధించే లోపల కనీసం 10,000 బాణాలు కర్ణుడి మీదకి వచ్చేస్తున్నాయి. అసలు ఏమీ అర్థం కాకుండా కర్ణుడి రథం మొత్తం తుప్పు కింద కొట్టేస్తే ముక్కలు ముక్కలైపోయి రథసారథి పడిపోయి రథంలో ఉన్న గుర్రాలు అశ్వాలు పడిపోయి
రథం తునాతునకలైపోయి కర్ణుడు కిందకు వచ్చేస్తాడు. అంటే లిటరలీ ఆ రణరంగంలో నించుండిపోతాడు. అలా రణరంగంలో నించున్న కర్ణుణ్ణి కాపాడటానికి తన ఇద్దరు సోదరులు, అంటే ఎవరంటే రాధేయకి పుట్టిన పిల్లలు వీళ్ళు, వాళ్ళ పేర్లు, ఆ ఇద్దరు తమ్ముళ్ళ పేర్లు శత్రుంజయ, సంగ్రాజిత్. ఇద్దరు కత్తులు తీసి, అంటే కింద నుంచి కత్తులు తీసి ఆ అర్జునుడు రథం మీదకి వస్తుంటే ఒక పెద్ద బళ్ళెం తీసి వేస్తే ఇద్దరు స్పాటెడ్, కర్ణుడి యొక్క ఇద్దరు తమ్ముళ్ళు. ఇంకా కర్ణుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు రథం దూసుకుంటూ ముందుకొచ్చేస్తుంది, అతని దగ్గర రథం లేదు. అప్పుడు ఇంకా బాణాలని తీసి కర్ణుడు ముఖం మీదకి, కర్ణుడి వక్షస్థలం మీదకి, కర్ణుడు కాళ్ళ మీదకి, కర్ణుడు తొడల మీదకి బాణాలు విపరీతంగా కురిపిస్తుంటే ఆ పైన నించున్న ఆర్మర్తో అడ్డు పెట్టుకొని అది వేసుకొని పరిగెత్తి పారిపోతాడు కర్ణుడు. అసలు కర్ణుడు పరిగెత్తి పారిపోవటం చూసిన కౌరవ సేన అప్పుడు చూసి, కర్ణ నువ్వే పారిపోతే అసలు ఇప్పుడు దిక్కేమిటి అంటుంటే, ఆ పారిపోతున్న కర్ణుడిని చూసి అర్జునుడు మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఏమిటిరా పెద్దలంటే గౌరవం ఉండదా నీకు? నా భార్యని బందకి తీసుకురండి, ఒక వేశ్యతో సమానం, ఐదుగురు పెళ్లి చేసుకున్న ఈవిడ చీరలు ఒలిచేయండి అని చెప్తావా నువ్వు? అంటే యుద్ధంలో మాటలు సరిపోవురా కర్ణ, యుద్ధంలో చేతలు కావాలి. నువ్వు మాటల వీరుడివి తప్ప చేతల వీరుడివి కాదు. మళ్ళీ నీ ముఖం చూపించకుండా ఇక్కడి నుంచి పారిపో అని ప్రాణభిక్ష ఇచ్చినట్టు ఇస్తే కర్ణుడు పారిపోయాడు. ఇప్పుడు కర్ణుడు పారిపోయిన తర్వాత నెక్స్ట్ అటాక్ ఎవరు అర్జునుడు చేసేది ఎవరిని అంటే ఆబ్వియస్లీ దుర్యోధనుడే. ఇక దుర్యోధనుడికి అర్థమైపోతుంది వీడు ఇప్పుడు నెక్స్ట్ నా మీదకే వస్తాడని. అనగానే అతను ఒకళ్ళు, అంటే అర్జునుడికి ఉన్నది ఒకటే స్ట్రాటజీ, ఎంత మంది వేల సైనికులున్నా సైనికులు ఇతన్ని నిలవలేరు. ఎందుకంటే అతను వింటినారి యొక్క టంకార శబ్దానికే సైనికులు గజగజలాడిపోతారు. ఇంకా వాళ్ళ పక్క నుంచి ఎప్పుడైతే దేవదత్తాన్ని పూరిస్తాడో వాళ్ళకి ఒక రకమైన షేక్ వచ్చేసి, షివర్ వచ్చేసి మనుషులు పడిపోతుంటారు. అది అర్జునుడి దగ్గర ఉన్న గొప్ప వైభవం ఏంటంటే ఈ రెండు ఎవరి దగ్గర ఉండవు. ఆయన బాణాలు కూడా ఇన్ని వేల బాణాలు ఎందుకు వస్తాయి అంటే వేరే వాళ్ళు బాణాలని తెప్పించుకొని యుద్ధం చేయాలి. ఆయనది అక్షయ బాణ తూనీరం, కాండవ వనప్రస్థంలో అగ్నిదేవుడు ఇచ్చింది. అందులో ఎప్పుడు బాణాలు పుడుతూనే ఉంటాయి, ఎల్లకాలం బాణాలు పుడుతూనే ఉంటాయి. ఇక అది చూసిన తర్వాత ఇంకా దుర్యోధనుడు గజగజలాడిపోతూ 4-5 బాణాలు దుర్యోధనుడు వేస్తే ఒక పెద్ద వానలాగా బాణాలు వచ్చేస్తాయి. అవి ఎన్ని బాణాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. అసలు బాణాలు ఇతను తీసి వేస్తున్నాడా